హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను ఉప్మా రవ్వతోటి చిప్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీటిని ఎలాగ తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఆ గ్లాసు ఉప్మా రవ్వని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. మరీ మెత్తగా కాదు, మరీ బరక్గా ఉండకుండా మీడియంగా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్నానండి. ఆ పిండిని ఒక ప్లేట్లోకి వేసేసుకుని అందులో 1/2 టీ స్పూను సాల్టు, 1/2 స్పూను కారము, 1/2 టీ స్పూను వాము వేసుకున్నానండి. కొంచెం సన్నగా కట్ చేసిన 2 కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. 1 స్పూను నెయ్యి తీసుకున్నానండి. అంటే వెన్నపూసను తీసుకున్నాను. వెన్నపూస, ఉప్పు, కారము, కరివేపాకు అంత బాగా కలిసేలాగా వెన్నపూస అంతా పిండిలో కలిసిపోయేటట్టు బాగా నీట్గా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బాగా రబ్ చేస్తూ బాగా కలుపుకోవాలండి ఉండయ్యే వరకు. ఉప్మా రవ్వ కదండి, కొంచెం గట్టిగా అవుతుంది. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా పిండిని స్మూత్గా కలిపేసుకోవాలి. గోధుమ పిండితోటి, మైదా పిండితోటి మనం ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదండి. ఒకసారి ఇలా ఉప్మా రవ్వతోటి ట్రై చేయండి. మీకు చాలా బాగుంటాయి. 4 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి. ఇప్పుడు పిండిలో ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకున్నానండి. చూసారు కదా, సాఫ్ట్గా వచ్చేసింది. పిండిని కొంచెం రబ్ చేస్తూ కలిపేసి దానిపైన ఇప్పుడు తడిగా ఉన్న కర్చీఫ్ని కానీ కాటన్ క్లాత్ని కానీ ఏదైనా వేసేసుకున్నామంటే పిండి అనేది మనకి డ్రై అయిపోకుండా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ పిండిని కర్చీఫ్ వేసేసుకుని, తడి కర్చీఫ్ కానీ కాటన్ క్లాత్ కానీ వేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకున్నామంటే మనకి పిండి అనేది బాగా నానిపోయి బాగా వస్తాయండి చిప్స్. ఇప్పుడు అరగంట తర్వాత తీసి చూద్దామండి పిండి ఎట్లా ఉందో. పిండి కొంచెం గట్టిగా అయిపోయిందా ఏం పర్వాలేదండి. కొంచెం తడి చేసుకొని లేకపోతే కొంచెం నీళ్ళు అట్లా చల్లేసుకొని పిండిని మళ్ళీ సాఫ్ట్గా ఒకసారి కలిపేసుకున్నామంటే సరిపోతుందండి. సాఫ్ట్గా ఉన్న పిండిని ఇట్లా రోల్ చేసేసుకొని మనకి కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలండి. నేనైతే చిన్నవి కాదు పెద్దవి కాదండి, మీడియం సైజు ఉండలు తీసుకున్నాను. మళ్ళీ ఆ పిండి మీద తడి కర్చీఫ్ని వేయండి, లేకపోతే డ్రై అయిపోతుంది పిండి. చపాతీ కర్రతోటి చపాతీలాగా చేసుకోవాలండి. కొంచెం గోధుమ పిండి కానీ వరిపిండి కానీ పొడిపిండిలాగా వేసేసుకొని చపాతీలాగా చేసేసుకోవాలండి. చపాతీ మరీ మందంగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదండి. మీడియం మందంతో చపాతీని చేసుకోవాలి. నేనైతే చపాతీ చేసేసుకున్నానండి. చూసారు కదా. ఇప్పుడు చాకు తీసేసుకొని కట్ చేసుకోవాలండి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్లో కానీ బాదం షేప్లో కానీ కట్ చేసుకోవచ్చండి, మీ ఇష్టము. నేనైతే బాదం షేప్లో కట్ చేసుకున్నానండి. చూసారు కదా, ఇట్లా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. చాకుతోటి కనుక పైనుంచి అట్లా వేసామంటే ఈజీగా ప్లేట్లో పడిపోతాయండి. మీ దగ్గర అట్ల కాడ ఉంటే కనుక అట్ల కాడతో చాలా ఈజీగా వస్తాయి. నేను కట్ చేసుకున్న అన్నింటినీ ప్లేట్లోకి వేసేసుకున్నానండి. చూసారు కదా, మొత్తం అన్నింటినీ ఇదే విధంగా చేసేసుకున్నానండి. బాండి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చిప్స్ అన్నింటినీ చేత్తోనే వేసేసుకోండి. మనం అవి అంటుకొని పోవండి, విడిపోతాయి నూనెలో వేయగానే. ఇట్లా చేత్తోనే వేసేసుకున్నారంటే వాటికి అవి విడిపోతాయండి. మనం కదిలించాల్సిన అవసరం కూడా లేదు. బాండీలో సరిపోయన్నీ వేసుకుని
ఒక్కసారి అట్ల కాడతోటి అటు ఇటు తిప్పేసామంటే అయిపోతుందండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి వేయించుకొని తీసేసుకున్నామంటే మనకి చిప్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ఇదే విధంగా మిగిలిన అన్ని చిప్స్ని నేను ఇట్లానే వేయించేసుకున్నానండి. చూసారు కదా, కలర్ కూడా బాగా వచ్చేసింది, చిప్స్ కూడా బాగా వచ్చినాయండి. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను. చూసారా, నాకు చిప్స్ అయితే బాగా వచ్చినాయండి. కరకరలాడుతూ బాగా బొరుగ్గా వచ్చేసినాయి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.